ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదండి, ఈ ఇల్లు ఎమ్మెల్యే మునిస్వామి గారి మనిషిది. ఇవ్వగోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఖాళీ చేయమంటే ఈ ముసలి ఖాళీ చేయట్లేదండి. రే, అధికారంలోకి వచ్చాక ఎలాంటి రిజిస్ట్రేషన్లైనా పుట్టుకొస్తాయిరా. ఎవడింటి మీదైనా కన్ను పడితే వాడింటిని సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ సిద్ధు ఉన్నంత వరకు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అధికారంలో ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి ఎప్పుడూ అండగానే ఉంటాడు. రేయ్, పొండ్రా ఇక్కడి నుంచే. ఇదిగో, ఈ విషయం మా అయ్యగారికి తెలిస్తే ఊరుకోవడం. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. రేయ్, మీరు చెప్తే సరే అని దండం పెట్టి వెళ్ళిపోయేవాడినైతే నేను అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు కదా. ఇతనితో మనకు మాట్లాడి, మేం గవర్నమెంట్ ఆఫీసర్లము, మేం చెప్తున్నాము, చూస్తారేంటి? వెళ్ళి ఇల్లు కూల్చేయండి. తీరా జేసీబీ. ఏంటో ఈ దౌర్జన్యం. పాపం ముసల్లానికున్న ఒకే ఒక్క ఇల్లుని ఇలా గొడవ చేసి మరీ లాక్కుంటున్నారు. రేయ్, సింగానే గాల్లోకి లేపితే పోలే. రేయ్,
Good evening, students and respected teachers. It's my great pleasure and honor to welcome you all to this cultural event. ఖచ్చితంగా మాట్లాడుతుంది తెలుగులో మాట్లాడుతుంది. ఈ కార్యక్రమం మొదలవక ముందు ఆనవాయితీగా మన ముఖ్య అతిథిగా వచ్చిన జై గారికి స్వాగతం సుస్వాగతం. రే మామ, హోస్ట్గా జాను కలర్ఫుల్గా ఉంది కదా. తను నా కళల ప్రపంచానికి కూడా రంగులు పూసిందిరా. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మన విద్యార్థిని జాహ్నవి చాలా చక్కగా మాట్లాడింది. మన కల్చరల్ ప్రోగ్రాం గురించి చాలా చక్కని విషయాలు చెప్పింది. ఇప్పుడు మన కల్చరల్ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామా? మొదటిగా రాబోతోంది సెకండ్ ఇయర్ సిఎస్సి జ్యోతి. నెక్స్ట్ పార్టిసిపేట్ చేయబోతుంది సుబ్బారెడ్డి. ఇప్పుడు మన జాను పాట పాడుతుంది. చూసావారా జాను పాట పాడుతుంటే ఎంత బాగుందో. అవును మావా, జాను పాట పాడుతుంటే నీ గురించే పాడుతున్నట్టుగా ఉంది. అవునా? అవును మచ్చా, నిన్ను ప్రేమలేకి ఇవ్వమంటే ఇవ్వవు, పోనీ నోటితో అయినా చెప్పమంటే చెప్పవు. ఈ కల్చరల్ ఫెస్ట్ అయ్యేలోపు
నువ్వు కానీ జానుకి ప్రపోజ్ చేయకపోతే జరిగేవి రెండేరా. ఏంట్రా అవి? ఒకటి, ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేయడం. ఎందుకంటే నువ్వెలాగో ప్రపోజ్ చేయవు కదా. మరి రెండోదేంట్రా? నాకెందుకో ఈలోపు వేరే వాడొచ్చి వాడి హ్యాండ్తో జాను హ్యాండ్ పట్టుకునేలా ఉన్నాడురా. అంతేనంటావా? మరే అది నీకు అర్థమై చావట్లేదు. రేయ్, ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను రా. రేపు నువ్వు ప్రపోజ్ చేయకపోతే ఆ అమ్మాయి నీకు దక్కదు. తర్వాత నీ ఇష్టం రా. లేదురా, జాను లేని లైఫ్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. రేపెట్టి పరిస్థితుల్లోనూ జానుకు ఐ లవ్ యూ చెప్పేస్తాను రా. అద్దిరా, అది మామ, perfect అలా రా. ఉండాలి. అలాగే రా. పదండి వెళ్దాం. బామ్మగారికి ఇచ్చి. బే 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 నువ్వు తిన్నావా? బే 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 బే. బంటి తినరా. వద్దమ్మా, హోంవర్క్ అయిపోయాక తింటానమ్మా. రేయ్ వంటి, అది ఎప్పుడైనా రాసుకోవచ్చురా. అన్నం అయిపోతే మళ్ళీ ఎవరు వండరు. అందరికీ సరిపడేలా వండుతారు కదన్నయ్య. ఏమోరా బాబు, ఈ ఇంట్లో జనాలు ఎక్కువైపోతున్నారు కదా. ఒరేయ్, చిన్నపిల్ల ఎంత తింటుందిరా? 2 ముద్దలు తింటుందిరా. రోజుకొకరు త్యాగం చేసినా ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుందిరా. ఏంటి హరీష్ లేట్? వస్తున్నాను బేబీ. తిను. ఖుషి నువ్వు తిను. ఆకలిగా లేదా ఖుషి? మేం రాత్రి మా ఇంట్లో అన్నం తినం. మరేం తింటారో? లైట్ గా తింటాం, లైక్ బ్రెడ్ జామ్. ఆహా, దీని మీద పడిందా నీ కన్ను? ఖుషి, నేను మార్నింగ్ తీసుకొస్తాను. ఇప్పుడు కొంచెం అన్నం తినమ్మా. అమ్మా, బ్రెడ్ జామ్ అక్కడే ఉందిగా. హరీష్, చిన్న పిల్లల ముందు ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా. అడిగితే మాత్రం మనం ఇస్తామా ఏంటి? రేయ్, పాపం పసిపిల్లరా, నోరు తెరిచి అడిగితే అలా మాట్లాడతారేంటి? లేదు నాన్న, ఇది కీర్తి కోసం తీసుకొచ్చింది. తనకి తెచ్చినవి ఇంట్లో ఎవరూ టచ్ చేయకూడదు అనుకున్నాం కదా. ఈరోజు తనకిస్తే రేపు ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క పూటకిస్తే ఏమవుతుంది హరీష్? అలవాటైపోతుందమ్మా. మీకా మాకా? ఇంట్లో వాళ్ళు టచ్ చేయకూడదు అన్నారు. ఆ పిల్ల బయట పిల్లే కదా. నా వస్తువులు ఎవరు టచ్ చేయకూడదని కండిషన్ పెట్టి ఇంట్లో కాపురం పెట్టాను. అరే, ఏం జరుగుతుంది ఇంట్లో? చిన్న బ్రెడ్ ముక్క కోసం గొడవ పడుతున్నారా? పసిపిల్ల మనలా ఏది పడితే అది తిని పెరగలేదన్న ఇంగిత జ్ఞానం మీలో ఒక్కరికైనా లేదేన్రా? తెలుసు కదా నాన్నమ్మ. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎలా ఇమిడిపోతుందని తులసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఆపండి.
పాప అడగడం మీరు ఇవ్వననడం అయిపోయింది కదా. మీకు నష్టం లేదు. నాకు కష్టం ఉంటుందని మాత్రం ఖుషి గురించి తప్పుగా మాట్లాడకండి. ఖుషి రానన్నా. ఆ 100 అసలు వీడికి ఎలా వచ్చిందో ఏంటో. నా పెన్షన్ డబ్బులు ఇచ్చానురా, నీకేంట్రా నొప్పి? బేబీ బ్రెడ్లో జామ్ డ్రై అయిపోతుంది, త్వరగా తిందుగాని పద. రామన్నయ్య, ఈ రాత్రిపూట షాప్ ఉండదు. మార్నింగ్ నేను తీసుకుంటానులే. ఏమైందిరా బసవా, ఎందుకలా గట్టిగా అరిచావు? ఆహా, ఏం లేదమ్మా, పేపర్లో వచ్చే వార్తలు అలా ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు జపాలు తపాలు చేసుకోమని చెప్పేది. తేడా వస్తే జైల్లో తపస్సు చేసుకుంటూ ఉంటానేమో. సార్, ఆక్షన్ పాడడానికి వెళ్దాం అన్నారు, ఇప్పుడు బయలుదేరదామా సార్? రే, ఇక్కడ యాక్షన్కి రియాక్షన్ వచ్చింది. ఏమైంది సార్? కరెన్సీ పేపర్ల మీదే కాదు, న్యూస్ పేపర్ మీద కూడా కాస్త దృష్టి పెట్టాలి. చూస్తాగలడు సార్. రే, ఎందుకురా గాడిదలా అరుస్తావు? ఏం లేదమ్మగారు. మావయ్య, ఇదిగోండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, తర్వాత అవుతాను. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత తాగుతాను కదా, నువ్వు వెళ్ళు. ఎవరికి తెలియకూడదనుకుంటే ప్రచారం చేస్తున్నారేంట్రా వీళ్ళు? పేపర్లో వేయొద్దని చెప్తే దానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తారు సార్. నీ మోహన్ రావు, నీ మోహన్. అదేంటి మావయ్య, పేపర్ చించి జేబులో పెట్టుకుంటున్నారేంటి? మా పార్టీ న్యూస్ అమ్మా, జిరాక్స్ తీసుకునే టైం ఎక్కడుందని చించేసి జేబులో పెట్టుకున్నాను, అంతే. 5 రూపీస్ ఇస్తే ఇంకో పేపర్ ఇస్తారు కదా, దానికి ఈ పేపర్ చించడం ఎందుకు? 5 lakhs ఇచ్చావు మేడం, 5 రూపీస్ ఇవ్వడానికి ఆలోచిస్తావా ఏంటి? పార్టీ ఫండ్ మేడం, పార్టీ ఫండ్ ఇచ్చాం. రే, కోడలేమైనా అడిగిందా? నోరు మూసుకొని ఉండలేవరా? ఎందుకు ప్రతిదానికి దూరిపోతావు? ఏంటమ్మా ఇంత పొద్దున్నే వచ్చావు? ఏం లేదు డాడీ, మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. మీరు కూడా ఇప్పుడే రావాలా? ఏమైంది, మేం రాకూడదా ఏంటి? వీడిని పట్టుకొని తన్నాలమ్మా. వీడి గురించి అసలు నువ్వేం పట్టించుకోకమ్మా. ఏంటి మనవరాలా, నీ తోక రాలే? హరీషా? వాడి పేరు ఎందుకు ఎత్తుతావులే? ఇదేంటి నాన్న, పేపర్ ఇలా చించేశారు? అమ్మాయి గారు కూడా అడిగారు సార్. నాకిక్కడ వినపడుతుందిరా,
నాకేమన్నా చెవుడనుకున్నావా ఏంటి? ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే కానీ ఇలా పేపర్ చించి ఎవరు జేబులో పెట్టుకోరు కీర్తి. జోబులో పెట్టుకున్నారా? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి డాడీ? ఎక్కడ పెట్టుకుంటే ఏంటి గాని విషయం ఏంటో చెప్పు. అది వాళ్ళ ఆడపడుచు పెళ్లి విశేషాలు చెప్పడానికి వచ్చినట్టుంది. తన దురదృష్టం అమ్మా, పెళ్ళ ఆగిపోయింది. ఎందుకు? ఫంక్షన్ హాల్కి వచ్చేటప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో పెళ్లి కొడుకు చనిపోయాడు. అది ఏ రూట్లో అమ్మా? అది కోకాపేట్ సర్కిల్ దగ్గర డాడీ.